వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్రకు వైఎస్ షర్మిల బయలుదేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి బయలుదేరిన షర్మిల మొదటగా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం గండ్లకుంట చేరుకుని ఆ గ్రామంలోని ఎడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం వరంగల్ జిల్లా కొడకండ్ల మండలానికి చేరుకున్నారు. రెండో విడత పరామర్శ యాత్రలో 31 కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎర్రవెల్లి వెంకటయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నారు. ఎర్రవెల్లి వెంకటయ్య 6 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ మరణం తర్వాత తట్టుకోలేక టీవీ చూస్తూ గుండెపోటుతో మరణించారు. అయితే అతని కుటుంబానికి ఏదైతే వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ షర్మిల కూడా వరంగల్ జిల్లాలో ఇప్పటికే 32 కుటుంబాలను పరామర్శించింది. రెండో విడతలో తొలి కుటుంబాన్ని మొదటిసారిగా ఫస్ట్ కుటుంబాన్ని ఇక్కడ పరామర్శిస్తున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల యొక్క పరామర్శ యాత్రకు అద్భుతమైన స్పందన కనిపిస్తున్నది. 6 ఏళ్ల తర్వాత కూడా ఆ మహానుభావుని తట్టుకోలేక ఆ మహానుభావుని మృతిని తట్టుకోలేక మరించిన కుటుంబాలను 6 ఏళ్ల తర్వాత కూడా పరామర్శించడానికి వస్తున్న వైఎస్ షర్మిలకు గ్రామస్తులు చాలా స్వాగతం పలికారు. కొడకండ్లలో వేలాది మంది విద్యార్థులు కూడా ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల ఎర్రవెల్లి కుటుంబాన్ని చేరుకొని వాళ్ళని పరామర్శిస్తున్న విధంగా వచ్చు. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళకు నేనున్నా అంటూ ఒక భరోసా ఇవ్వడంతో పాటు ఎలా జరిగింది, ఎలా మరణించాడు అని చెప్పేసి చాలా క్లారిటీ అడుగుతూ వాళ్ళకు మేము ఉన్నామంటూ ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను ఇస్తున్నారు షర్మిల. మొత్తానికి వరంగల్ జిల్లాలో రెండో దశ కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. మొత్తానికి ఎర్రవెల్లి వెంకటయ్య కుటుంబానికి కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఎర్రవెల్లి వెంకటయ్య కాంగ్రెస్ కార్యకర్తగా వైఎస్ఆర్ అంటే చాలా అభిమానించేవారు. ఈ గండ్లకంట గ్రామంలో వైఎస్ఆర్ యొక్క ఏదైతే సంక్షేమ పథకాల గురించి ఎప్పటికి కూడా చాలా చెప్పేవారు. మరొక 5-10 ఏళ్ళు కనుక వైఎస్ఆర్ పరిపాలన ఉంటే గ్రామాలన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్పేసి వచ్చి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించడం, టీవీ చూస్తూ 2 రోజుల పాటు టీవీ చూస్తూ అదేవిధంగా కుర్చీలోనే గుండెపోటుతో మరణించిన వెంకటయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శిస్తున్నది. మొత్తానికి వెంకటయ్యకి 2 కూతుర్లు, 2 కుమారులు, నిరుపేద కుటుంబం వాళ్ళు మొత్తానికి వాళ్ళ ఆప్యాయతను చూసి షర్మిలమ్మ కూడా చలించిపోతున్నారు. మొత్తానికి వాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు, వాళ్ళతో ఓదార్పునిస్తున్నారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో రెండో దశ పరామర్శ యాత్రకు మాత్రం అద్భుతమైన స్పందన వస్తున్నది. గ్రామాలలో కూడా ప్రజలు కానీ గ్రామాల్లో వీధుల వెంట కానీ అందరూ కూడా మహానేత కూతురు వస్తున్నది ఒకసారి చూసుకోవాలంటూ ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.